హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశస్ ధ్రువ మీడియా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఏంటి అంటే ఈరోజు మేము మా ఇంట్లో బోనం చేసుకున్నాము. సో అది వీడియో. ఈ ఇయర్ అయితే మొత్తం నేను 3 సార్లు బోనం ఎత్తుకున్నాను. సో మనకి బోనాల పండుగ స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ రోజు అయితే గోల్కొండలో బోనం ఎత్తుకున్నాను. సో ఇంకా సెకండ్ టైం అయితే మా ఊర్లో పోయిన వారము మా ఇంట్లో ఏమో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అక్క ఎత్తుకుంది. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో నేను ఎత్తుకున్నాను. ఇంకా ఇది థర్డ్ టైం అన్నమాట. 2 సార్లు అయిపోయినాయి. ఇది థర్డ్ టైం మా ఇంట్లో బోనం చేసుకున్నాము. సో ఎప్పుడు చేద్దామన్నా ఎటో అటు వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే ఈరోజు చేసుకున్నాం మా ఇంట్లో. ఇది మా ఇంటి దగ్గర ముత్యాలమ్మ గుడి. సో మేము లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడికి వెళ్తున్నాము. అసలు అయితే ఊరు ముత్యాలమ్మ గుడి కృష్ణా టాకీస్ దగ్గర ఉంటుందండి, పెద్ద గుడి. అక్కడైతే రష్ చాలా ఉంటుంది. బోనాల పండుగ అప్పుడు చూడాలని అసలు మనం తట్టుకోలేము అందులో. సో మేమైతే ఎప్పుడు ఇక్కడికే వెళ్తాం. ఇక్కడ కూడా బోనాల రోజు చాలా జనం ఉంటారు. సో మేము ఇప్పుడు లాస్ట్ వారం కదా, అందుకే కొంచెం తక్కువగా ఉన్నారు. ఇంకా కుదరని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈరోజు చేసుకున్నారు. సో ఇంకా మేము కూడా ఇదే లాస్ట్ వారం చేయబట్టి ఈరోజు చేసుకున్నాము. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక వేప చెట్టు ఉంది గుడికి ముందర. సో అది గుడి కట్టక ముందు నుంచి అలాగే ఉంటుంది ఆ వేప చెట్టు. సో గుడి కూడా ఆ వేప చెట్టుని అలానే ఉంచి గుడి కట్టారు. సో అమ్మవారికి వేప చెట్టు కావాలంటే చాలా ఇష్టం కదా. సో అందుకని వేప చెట్టుని అయితే తీయలేదు. ఇంకా అక్కడ పోతరాజుని పెట్టారు. సో మనం బోనం అయితే పోతరాజు దగ్గరే చెల్లించాల్సి ఉంటుంది. సో అక్కడ ఉంటారు కదా గుడి వాళ్ళే బోనం అయితే చెల్లిస్తారు. మన దగ్గర ఒక 20 రూపీస్ తీసుకొని బోనం చెల్లిస్తారు. సో ఇంకా ఇక్కడ బోనం పోతరాజు దగ్గరనే చెల్లిస్తాను అనమాట. ఎందుకంటే గుళ్ళో అందరూ కష్టం కదా బోనం చెల్లించడం, అందుకే ఇక్కడే చేస్తారు. సో ఇంకా మా ఇంట్లో మల్లెపూలు చాలా ఉన్నాయి. ఇంకా అమ్మవారికి పోతరాజుకి ఇంకా మేము అల్లుకొని వచ్చాము పూలు. సో ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు రష్ తక్కువగా ఉండాలంటే అయితే ఇక్కడ ముత్యాలమ్మ గుడికి వస్తే అయితే చాలా రష్ తక్కువగా ఉంటుంది. ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఊరు ముత్యాలమ్మ గుడి దగ్గరనైతే ఎప్పుడు చూడు చాలా రష్ ఉంటుంది. ప్రతి వారం చాలా జనం. ఎందుకంటే సూర్యాపేట మొత్తం ఇంకి అదే పెద్ద గుడి కాబట్టి అక్కడికే వెళ్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ సండే అయితే మేము కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని అనుకుంటున్నాము. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను మీకు అందించాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. Please subscribe to our channel యశస్ ధ్రువ మీడియా. Thank you. Thanks for watching our video. Bye bye.